బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఇరాన్ యుద్ధంతో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఫలితంగా వారు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం, వెండిలోకి మళ్లిస్తున్నారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కేవలం కొన్ని గంటల్లోనే 2% మేర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర క్యారెట్ ఆధారంగా 1,64,000 నుంచి 1,73,500 మధ్య ట్రేడ్ అవుతోంది. అటు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా ఔన్స్ వెండి ధర $94 దాటడంతో భారత్లో కిలో వెండి 3 లక్షలకు చేరువలో ఉంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే తులం బంగారం ధర త్వరలోనే 2 లక్షల మార్కును, వెండి కిలో 3.5 లక్షలకు చేరవచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు పసిడి ఇక అందని ద్రాక్షలా మారనుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, పరస్పర దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ యుద్ధం ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకేటువంటి స్థాయిలో కూడా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం అందిస్తారు. అంజుమా, యుద్ధం ఎఫెక్ట్ బంగారాన్ని, వెండిని ఎంత ఎఫెక్ట్ ప్రభావం చేసే అవకాశం కనిపిస్తోంది? మార్కెట్ నిపుణులు ఏమంటూ ఉన్నారు? ఎస్ రాజేష్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 11,000 బంగారం ధర అయితే పెరిగింది. ఇక వెండి ధరల్లోనూ హెచ్చు తగులు చూస్తున్నాము. నిన్నటి వరకు 3 లక్షల వద్ద ట్రేడ్ అయినటువంటి కిలో వెండి ధర ప్రస్తుతం 2,94,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,71,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే కూడా 1,58,000 వరకు కూడా ట్రేడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా బంగారం ధరల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర అనేది పెరగడం కూడా బంగారం ధరల పెరుగుదల మీద అధిక ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి చూసుకుంటే అధికంగా విదేశాల నుంచి బంగారం అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రధానంగా మనకి అమెరికా డాలర్ ప్రభావం అనేది పడుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా బంగారం ధరలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు భారీగా బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే కొద్ది రోజుల వ్యవధిలోనే బంగారం ధర 2 లక్షల మార్కుని క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఆర్థికవేత్తలైతే అంచనా వేస్తున్నారు. ఇక కిలో వెండి ధర 3,50,000 నుంచి 4 లక్షల వరకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశాలన్నీ కూడా బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నాయి. అనేక దేశాలు బంగారం నిల్వలు అనేవి పెంచుకునే దిశగా కూడా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా వీటి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారతదేశంలో చూసుకున్నట్లయితే కూడా ఎప్పుడు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉంటాయో ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా 24 క్యారెట్ల బంగారం ధర 1,71,000 వద్ద ట్రేడ్ అవుతుంది. మరికొన్ని రోజుల్లోనే 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. ఇక కిలో వెండి ధర చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం మార్కెట్లో 2,92,000-94,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది మరికొన్ని రోజులలో మనకు 3.5 లక్షలు, 4 లక్షల వరకు కూడా చేరుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా సాధారణంగానే మనకి అనేక మంది బంగారం, వెండి అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే బంగారం, వెండి ధరలు పెరిగినప్పటి నుంచి గోల్డ్ షోరూమ్స్ అన్ని కూడా వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు. మనకి ఏ సీజన్లో అయినా సరే ఫుట్ఫాల్ అనేది ఎక్కువగా కనిపించడం లేదు. ఎందుకంటే బంగారం 1,00,000 మార్క్ని టచ్ అయినప్పుడే సామాన్యులు తమకి అందని ద్రాక్షలాగా బంగారం మారిపోయింది, బంగారం మనకి చేరువలో లేదు అని భావించారు. ఇక అంతకంతకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి బంగారం ధరల మీద తీవ్ర
ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి శుభకార్యాలైనా, పెళ్లిళ్ళైనా, ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా సరే బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నామని సామాన్యులైతే చెప్తున్నారు. అయితే బంగారం, వెండి ధరలు పెరిగినప్పుడు కొనే వాళ్ళకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పర్సెంటేజ్ అనేది కూడా పెరగడం మనం చూస్తూ ఉంటాం. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేం కాబట్టి చాలా మంది బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో గోల్డ్ ఈటీఎఫ్లు తీసుకోవడము, సిల్వర్ ఈటీఎఫ్లు తీసుకోవడం వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం సిల్వర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గోల్డ్ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం మనకి భారీగా హెచ్చుతగ్గులు చూస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటు కార్పొరేట్ పరంగా చూసుకున్నా లేదంటే విదేశాల పరంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా బంగారం నిల్వలను పెంచుకోవడం సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలు బంగారం నిల్వలని అధికంగా పెంచుకుంటుంది. అదేవిధంగా కమర్షియల్ పరంగా చూసుకుంటే అంటే ఇండస్ట్రియల్లో కూడా మనకి సిల్వర్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో సిల్వర్ కూడా బుల్ రేస్లో ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు బంగారం ధరలు చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పరుగులు పెడుతున్నటువంటి వెండి ధరలను చూసి సంభ్రమాశ్చర్యాలకైతే గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ చూడని విధంగా చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో వెండి ధరలు అంతకంతకు పైకి పోతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం మనం చూసాము 4 లక్షల మార్క్ని టచ్ అయ్యి మళ్ళీ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అనేది మనకి కనిపించింది. అయితే ప్రస్తుతం మళ్ళీ పరుగులు పెడుతోంది. 3,20,000 వరకు నిన్నటి వరకు ఉంది. ఇప్పుడు 2,92,94,000 వద్ద కిలో వెండి ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇక గోల్డ్ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు సైతం తమ కస్టమర్లకి బంగారం, వెండి ధరలకు సంబంధించి ఒక ప్రాపర్ సజెషన్ అనేది ఇవ్వలేకపోతున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల ప్రభావము, యుద్ధ వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా మనం అక్కడి నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితులను బట్టి మనకి లోకల్ ట్యాక్స్లకి సంబంధించి కూడా బంగారం ధరలు అనేవి అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. అందుకే ఒక సిటీకి మరొక సిటీకి మధ్యలో మనము ఆ వేరియేషన్ అనేది చూస్తూ ఉంటాము బంగారం, వెండి ధరలలో. సో ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా గనక కొనసాగినట్లయితే మరికొన్ని రోజుల్లోనే బంగారం తులం 2 లక్షలు అవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆర్థికవేత్తలు సైతం సూచిస్తున్నారు. అంతర్జాతీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని చెప్తున్నారు. సో సిల్వర్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా మనకి 3 లక్షలకి చేరువలో ఉంది. ఇది మరికొన్ని రోజులలోనే 3.5-4 లక్షలు అవడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు అని కూడా ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా తగ్గుముఖం పడుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. కాబట్టి కొనే వాళ్ళైనా సరే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైనా సరే పరిస్థితులకు అనుగుణంగా వారు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధర 24 క్యారెట్స్ 1,73,000 తులం బంగారం ధర హైదరాబాద్లో ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత వెండి కూడా భారీగా పరిగెడుతోంది. దాదాపుగా 3 లక్షల చేరువలో ప్రస్తుతం అయితే వెండి ఉంది. సో ఇది యుద్ధం ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే 4 లక్షలకు పైన వెండి ధర చేరుకోవచ్చని, అలాగే బంగారం కూడా 2 లక్షల రూపాయల దాకా చేరుకునేటువంటి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.